కి ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. అంటే నాకు ఒక చిన్న డౌట్ అండి, గ్రీస్ లో హైట్ చాలా ఎక్కువ ఉంటారంటారు మీలాగా. మేల్స్ చాలా మంచిగానే ఉంటారు. అట్లా అంటే ఆ గ్రీక్ వీరుడు టైప్ అదే అండి, ఎందుకంటే చాలా మందిని అక్కడ నేను కూడా కొంతమందిని చూసినప్పుడు మినిమం హైట్ వాళ్ళు 6 అబోవ్ ఉంటున్నారు. మంచి లేడీస్ కూడా చాలా మందిని చాలా చూసాను. బాగుంటారు. సో మీరైతే అక్కడ కలిసిపోయేవారేమో. అలా అంటే అవకాశం రాదు అనొచ్చు. సో అక్కడ మీకు అది బాగా నచ్చింది, ఎందుకంటే ఉమెన్ కి ఎక్కువ రెస్పెక్ట్ అనేది ఉంది. రెస్పెక్ట్ ఉంది. ఈవెన్ జపాన్ ఏం తక్కువ లేదు. జపాన్ వాళ్ళైతే మహిళలు అయితే అక్కడ వాళ్ళ పెళ్లికి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే కొనుక్కుంటారు. ఓహో, ప్రతి డ్రెస్ కానుంచి ₹1,00,000 ఉంటది ఓన్లీ డ్రెస్. కానీ ట్రెడిషన్ వాల్యూస్ ఎక్కువ కదా జపాన్ వాళ్ళకి, చాలా ట్రెడిషనల్ వాల్యూస్. అమ్మాయిలు మాత్రం వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకున్న తర్వాతనే పెళ్లికి ముందుకెళ్తారు అన్నట్టు. ఓ, అంటే వాళ్ళ ఎంపవర్మెంట్ అంతా చూసుకుంటారు. అప్పుడు ఎప్పుడు 94 నేను చెప్తున్నది, అంటే 94 లోనే వాళ్ళు ఆ స్థాయిలలో ఉన్నారు, దాదాపు 30 to 30 years అటు ఇటు. సో అప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఒక కాయిన్ వేస్తే మనకు టిన్స్ అన్నది ఇప్పుడు వస్తున్నాయి. అవునండి. నేను 94